Welcome to our maths class. We have already discussed about addition and subtraction of integers on the number line. Now we will discuss multiplication of integers. Represent 4 into 3 on number line. 4 into 3 number line మీద represent చేయాలి. 4 into 3 అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నదే. 4 into 3 means 3 plus 3 plus 3 plus 3 అంటే 4 times 3ని యాడ్ చేయడం. అంటే రిపీటెడ్ ఎడిషన్నే మనం మల్టిప్లికేషన్గా చెప్తాం. సో అందుకే టేబుల్స్ రాసేటప్పుడు కూడా మీరు 3 into 3 9 అని, దానికి ఇంకొక 3ని యాడ్ చేసుకుంటే 4 into 3 12 వస్తుందని అది యాడ్ చేస్తుంటారు టేబుల్స్ రాసేటప్పుడు కూడా. అంటే 4 into 3 మీన్స్ 4 times 3ని యాడ్ చేయడం. అంటే 3 plus 3 plus 3 plus 3 4 times 3ని యాడ్ చేయడం. సో 4 into 3ని మనం నెంబర్ లైన్ మీద ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ లైన్ మీద ఇంటీజర్స్ మార్క్ చేసుకున్న తర్వాత 0 నుండి స్టార్ట్ చేసుకుని 4 times 3 steps జంప్ చేస్తూ వెళ్ళాలి. 0 నుంచి 1 2 3 steps. నెక్స్ట్ అగైన్ 3 steps 1 2 3. Again 3 steps 1 2 3. Again 3 steps 1 2 3. So 3 steps మనం ఎన్ని టైమ్స్ 1 2 3 4 times. So then answer is 12. So 4 into 3 means 4 jumps each of 3 steps from 0 towards right on the number line. ఓకే, అంటే రైట్ సైడ్కి 0 నుండి రైట్ సైడ్కి 3 steps చొప్పున మనం 4 జంప్స్ చేసినట్లయితే దెన్ వీ విల్ గెట్ ద ఆన్సర్. సో 4 into 3 ఈక్వల్ టు 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రిప్రజెంట్ 4 into -3 ఆన్ నెంబర్ లైన్. In the same way 4 into -3 equal to -3 plus -3 plus -3 plus -3. అంటే 4 times -3 స్టెప్స్ జంప్ చేసినట్టయితే మనకి ఆన్సర్ వస్తుంది. అంటే -3 ఇక్కడ మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్ మీన్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. సో అంటే లెఫ్ట్ సైడ్కి 3 steps. -3 అంటే లెఫ్ట్ సైడ్కి 3 steps. అలా ఎన్నిసార్లు 4 జంప్స్ చేయాలి. ఓకే, సో నెంబర్ లైన్ మీద మనం ఇంటీజర్స్ని మార్క్ చేసుకున్న తర్వాత 0 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. 4 into -3 మీన్స్ 4 జంప్స్ ఈచ్ ఆఫ్ 3 steps ఫ్రమ్ 0 టువర్డ్స్ లెఫ్ట్ ఆన్ ది నెంబర్ లైన్. సో 0 నుండి లెఫ్ట్ సైడ్కి 3 steps. -3 అంటున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతున్నాం. అది ఇక్కడ +3 కాబట్టి రైట్ సైడ్కి మూవ్ అయ్యాం. సో -3 నెక్స్ట్ -3 నెక్స్ట్ -3 నెక్స్ట్ -3 4 జంప్స్ -3 4 జంప్స్ లెఫ్ట్ సైడ్కి 3 steps చొప్పున జంప్ చేస్తే మనకి ఆన్సర్ -12 వచ్చింది. సో 4 into -3 ఈక్వల్ టు -12. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డూ దిస్. సాల్వ్ ది ఫాలోయింగ్. మనకి ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమన్నారు. నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ విధంగా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మామూలుగా మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడుగా 2 into -6 ఏ విధంగా చేయాలి, 5 into -4 ఆ విధంగా నెగిటివ్ ఇంటీజర్ వస్తే ఎలా చేయాలనేది కొన్ని చిన్న ఫార్ములాస్ ఉన్నాయి. 4 ఫార్ములాస్. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ అంటే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. అంటే పాజిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ మనకి పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ ఈక్వల్ టు పాజిటివ్ ఇంటీజర్. అంటే మనకి ఇవి రెండు ఒకే సింబల్స్ అయినప్పుడు అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ కూడా మనకి ప్లస్ అవుతుంది.
పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ ఈక్వల్ టు నెగిటివ్ ఇంటీజర్. నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ ఈక్వల్ టు నెగిటివ్ ఇంటీజర్. అంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు, అంటే ప్లస్ ఇంటూ మైనస్ కానీ మైనస్ ఇంటూ ప్లస్ కానీ చేసినప్పుడు మనకి ఆన్సర్ నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. సో ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకే విధమైన సింబల్ ఉన్నప్పుడు వాటిని మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. అలా కాకుండా వేరే వేరే సింబల్స్ అంటే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, ఈ రెండింటికి కూడా మనకి ఈక్వల్ టు నెగిటివ్ ఇంటీజర్ ఆన్సర్గా వస్తుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి మామూలు కాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఈ సింబల్స్ ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెంబర్ లైన్ మీద చేయాల్సి వచ్చినప్పుడు నెంబర్ లైన్ మీద ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. 2 ఇంటూ మైనస్ 6, 2 ఇంటూ మైనస్ 6 ఈక్వల్ టు, అంటే దీని మీనింగ్ ఏంటి, మైనస్ 6ని 2 టైమ్స్ యాడ్ చేయమని. అంటే -6 ప్లస్ -6 దట్ ఈక్వల్ టు, నెంబర్ లైన్ మీద చూసినట్లయితే -6 లెఫ్ట్ సైడ్కి 6 స్టెప్స్ అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్కి 6 స్టెప్స్ ఈక్వల్ టు ఎంత, -12 వస్తుంది. 5 ఇంటూ -4, 5 ఇంటూ -4. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇది పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్. అంటే పాజిటివ్ ఇంటూ నెగిటివ్, పాజిటివ్ ఇంటూ నెగిటివ్, ఆన్సర్ ఏమొస్తుంది, నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింబల్స్ మల్టిప్లై చేసుకోవాలి. ఇది +5 ఇంటూ -4. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమి సింబల్ లేదంటే మీనింగ్ ప్లస్ ఉందని అర్థం. అంటే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్స్ని మల్టిప్లై చేసుకుంటే తర్వాత నెంబర్స్ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్, 5 ఇంటూ 4 ఈక్వల్ టు 20. సో ఆన్సర్ ఈజ్ -20. నెక్స్ట్ 9 ఇంటూ -4, 9 ఇంటూ -4, 9 మీన్స్ +9. సో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్, అంటే పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్. మనకి రిజల్ట్ ఏం రావాలి, నెగిటివ్ ఇంటీజర్ రావాలి. అంటే సింబల్ మనం మైనస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 9 4 జా 36. నోట్, ప్రొడక్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ ఏ నెగిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్ని నెగిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేసినప్పుడు వాటి ప్రొడక్ట్ ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ ఇంటీజరే ఆన్సర్గా వస్తుంది. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ దెన్ 2 నెగిటివ్ ఇంటీజర్స్. 2 నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు, మోర్ దెన్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు రిజల్ట్ ఏ విధంగా వస్తుందో చూడండి. -3 ఇంటూ -4 ఈక్వల్ టు 12 వచ్చింది. ఏ విధంగా వచ్చింది, ఇక్కడ మనకి నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ రెండు కూడా ఒకటే సింబల్ ఉన్నాయి, మైనస్. సో మనం ఏం చెప్పుకున్నాం, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 4 ఈక్వల్ టు 12. మనం ఆల్రెడీ కామ్యుటేటివ్ ప్రాపర్టీ చూసుకుంటే -3 ఇంటూ -4 అన్నా, -4 ఇంటూ -3 అన్నా ఒకటే అని చెప్పుకున్నాం, అవునా. దీన్ని మనం ఆర్డర్ మార్చినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే -4 ఇంటూ -3 అన్నా కూడా మనకి 12 ఆన్సర్ వస్తుంది. -2 ఇంటూ -3, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్స్ మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 ఇంటూ 3 6 ప్లస్ 6, అంటే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. నెక్స్ట్ -2 ఇంటూ -3 ఇంటూ -4, ఇక్కడ మనకి 3 నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. ఈ విధంగా 3 నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నప్పుడు వీటిని కూడా మనం ఎలా మల్టిప్లై చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ -2 ఇంటూ -3, -2 ఇంటూ -3 ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 ఇంటూ 3 6 ఇంటూ -4, థర్డ్ ఇంటీజర్ని కూడా మల్టిప్లై చేస్తున్నాం. 6 ఇంటూ -4, 6 అనేది పాజిటివ్ ఇంటీజర్, అంటే +6 ఇంటూ -4, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ నెగిటివ్. 6 ఇంటూ 4 24, సో -24. అంటే మనకి 2 టైమ్స్ నెగిటివ్ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 3 టైమ్స్ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినప్పుడు నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది. నెక్స్ట్ -2 ఇంటూ -3 ఇంటూ -4 ఇంటూ -5.
ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్స్ని మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే మనకి నెగిటివ్ ఇంటీజర్స్ని 4 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. ఇంకా వచ్చే రిజల్ట్ ఏంటంటే 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24, 24 ఇంటూ 5 120. దట్ మీన్స్ ప్లస్ 120 పాజిటివ్ ఇంటీజర్. అంటే 2 టైమ్స్ నెగిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది. 3 టైమ్స్ నెగిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది. 4 టైమ్స్ నెగిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది. అంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నప్పుడు పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేసేటప్పుడు నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ అంటే 2తో మల్టిప్లై అయ్యే నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అంటాం. అంటే 2, 4, 6, 8 ఇలా అనమాట. అంటే 2తో ఖచ్చితంగా మనకి డివిజిబుల్ అయితే, అంటే డివిజన్ చేసినప్పుడు మనకి 0 వస్తాయి కదా, 2తో డివిజన్ చేసినప్పుడు 0 ఏవైతే రిమైండర్గా వస్తాయో ఆ నెంబర్స్ అన్నిటినీ ఈవెన్ నెంబర్స్ అంటాం. 2, 4, 6, 8, 10 ఇలా అనమాట. అలాగా 2 నెగిటివ్ ఇంటీజర్స్ మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది. 4 నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినప్పుడు కూడా మనకి పాజిటివ్ వస్తుంది. అదేవిధంగా ఆడ్ నెంబర్ ఆఫ్, అంటే ఆడ్ నెంబర్ అంటే 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చేవి, అలాంటి నెంబర్స్ అన్నిటినీ ఆడ్ నెంబర్స్ అంటారు. అంటే 1, 3, 5, 7 ఎట్సెట్రా. సో ఇక్కడ మనకి 3 నెగిటివ్ ఇంటీజర్స్ మల్టిప్లై చేస్తుంటే మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి, ఇక్కడ 5 నెగిటివ్ ఇంటీజర్స్ని కనుక మనం మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరు నెగిటివ్ నెంబర్ వస్తుందా, పాజిటివ్ నెంబర్ వస్తుందా? 5 నెగిటివ్ ఇంటీజర్స్ మల్టిప్లై చేసినప్పుడు, అంటే 5 అంటే ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఖచ్చితంగా నెగిటివ్ ఇంటీజర్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రై దిస్. -1 ఇంటూ -1. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తున్నారు. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ పాజిటివ్ ఇంటీజర్ రావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 1 1, అంటే -1 ఇంటూ -1 ఈక్వల్ టు 1. -1 ఇంటూ -1 ఇంటూ -1. ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, అంటే 3 ఉన్నాయి నెగిటివ్ ఇంటీజర్స్. వాటిని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ +1. ఇక్కడ 1 2 3 4 5 ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. సో ఆన్సర్ ఈజ్ -1. ఓకే, నోట్, if the number of negative integers being multiplied is even, then the product is a positive integer. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ప్రోడక్ట్ మనకి పాజిటివ్ అవుతుంది. అండ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ బీయింగ్ మల్టిప్లైడ్ ఈజ్ ఆడ్, ద ప్రోడక్ట్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి వచ్చేటువంటి రిజల్ట్ నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.